రైతు బిడ్డగా రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపే హక్కు తమకు లేదా సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పోలీసులను ఇంత అప్రజాస్వామ్య పద్ధతి ఏనాడు చూడలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్ సరఫరా అయిందని, ప్రాజెక్టులో నీటి వినియోగించుకోలేకపోవడమే విద్యుత్ కోతలకు ప్రధాన కారణమని కళ్లకు కట్టినట్లు కనబడుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, నీటిని ఎత్తిపోసే కేసీఆర్ ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఈర్ష్యా ద్వేషంతో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని ఎత్తిపోవడం లేదని అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్ఏ నివేదికలో ఎక్కడ పేర్కొనలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందని, కాపర్ డ్యాం నిర్మాణం చేపడితే మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోవచ్చని ఆయన అన్నారు. సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలే. నేను పోలీసే ఇంత అరాచకాన్ని అయితే చూడలేదు పాపం చెప్పండి. వాస్తవం ఈ రోజు ఏదైతే ఉన్నదో మొత్తం తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ సాగునీటితో పాటుగా తాగునీటి కొరకు కూడా ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. ఇక విద్యుత్ కూడా ఏదైతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితి ఏర్పడేది పాపం చెప్పంటారు. ఒకప్పుడు గతంలో ఏదైతుందో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ వచ్చే నిరంతరం. ఇవాళ ఉదయం 7 గంటలకు వస్తుందో 8 గంటలకు వస్తుందో తెలియదు, మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు పోతుందో తెలియదు. దీనికల్లా ఏదైతున్నదో ఇవాళ ప్రాజెక్టులో నీటిని ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోవటమే ప్రధాన కారణం అనేది అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడుతుందంట. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఎంతవరకు ఏదైతుందో దేశజాల ఊతు వీళ్ళు అదే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఏగు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఉన్నది అని ఒక భావన ఏదైతుందో ప్రజానికి ఏర్పడుతుంది. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఈర్షా ద్వేషంతో ఏదైతున్నదో వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ దాన్ని ఆపరేట్ చేయలేకపోవడంతో ఈ మొత్తం రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కోబోతుందని చెప్పంటున్నాను. ఇలా సాంకేతిక నిపుణులు ఎవరే కానిబడి చెప్పంటున్నాను. అందరూ కూడా ఒకటి ఏం చెప్తుందని చెప్పారంటే ఇవాళ మనకు ఆ మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. మేడిగడ్డకు సంబంధించి ఏదైతున్నదో మరమ్మతులు చేపట్టకుండా నీటి నిల్వ చేసడానికి అవకాశం లేదు, మరమ్మతులు చేపట్టిన తర్వాత నీటిని నిల్వ చేయమని చెప్పింది. మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఎక్కడ కూడా ఏదైతుందో వితౌట్ టచింగ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించొద్దు, ఎత్తిపోవద్దని ఎక్కడ పేర్కొనలేదు. కాఫర్ డ్యాం ఇది సాధారణ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాఫర్ డ్యాం నిర్మాణం చేసి ఆయన ఎగువ నీటిని తరలించుకుంటున్నాయి. ఆ మాత్రం జ్ఞానం మనకు లేకుంటే ఎట్లా? మన దిగువనున్న ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో వాళ్ళకి వచ్చిన అవకాశం వినియోగించుకునే విధంగా కాఫర్ డ్యాం నిర్మాణం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో పాటుగా ఏవో నీటి తరలించుకుంటున్నాయి వాళ్ళు. ఆ మాత్రం జ్ఞానం మనకు ఉండాలి ఉంటుందే. ఇవాళ మొత్తం రైతాంగం ఎక్కడ చూసినా చెప్పంటున్నారు. ఎస్ఆర్ఎస్పి మొత్తం వట్టిపోయింది, మిడిమానేరు వట్టిపోయింది, ఎల్ఎండి వట్టిపోయింది. ఇక సిద్దిపేటలో హరీష్ రావు గారు ఏదైతుందో ఇక రైతాంగంతో మహాపాదయాత్ర చేపట్టిండే ప్రభుత్వాన్ని కలింపజేయాలని చెప్పని. ఇలా మీతో రవిశంకర్ గారు ఏదైతే తొప్పగడ్డి మాజీ శాసనసభ్యులు వీళ్ళ మల్యాల కొడువేల మండలం చేయగా రైతాంగం అఖిలపక్షం ఏదైతున్నదో వీళ్ళ వరద నీరు కాలువ ఏదైతే మొత్తం తడి ఆరిపోయింది. నీటిని ఎగువ తరలిస్తే వరదకాలకు నీటిని లిఫ్ట్ చేస్తే ఇలా మల్యాల కొడువేల గంగాధర ఇలా రామడు మండలాలలో ఏదైతుందో కొంత నీటి ఊటలు పెరిగి వస్తాయి, భూగోళాలు పెరిగి వచ్చే అవకాశం ఉంది. దాన్ని అఖిలపక్షం వాళ్ళు ధర్నా చేస్తే సార్ పోలీసు ఏదైతుందో వీళ్ళ ప్రజా పరిస్థితులను మీరు అడ్డుకున్నారు, వీళ్ళ అఖిలపక్షం మీరు వాళ్ళ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏదైతుందో మీరు బలవంతాన్ని ఏదైతుందో వాళ్ళు లాక్కెళ్ళిండ్రు. మీరు కనీసం వాళ్ళ సంఘీభావం తెలిపేటువంటి యొక్క హక్కు మాకు లేదానే? వీళ్ళ రవిశంకర్ ఒక రైతు బిడ్డ, నేను ఒక రైతు బిడ్డని అని చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను, నా కొడుమేల్లో సాగు ఉన్నది, కొడుమేల్లో నాకు సాగు ఉన్నది, జగిత్యాల నాకు సాగు ఉన్నది. ఇవాళ మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
రవిశంకర్ గారు ఎక్కడికి వచ్చి ఏదైతుందో మీ సంఘీభావం తెలిపి ఏదైతుందో మీరు ఇలా ఆ కన్నపల్లి పంప్ నీటి ఎత్తిపోసేటువంటి ఆవశ్యకత టెక్నికల్ ఫీజిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఆయన కోరితే అది కొండలతో నిర్బంధించి గంగగా తరలించకపోతున్నాయి చెప్పంటున్నాయి. నేనేది తెలియడంతో జయించాలకి వెళ్ళి మీరందరూ గమనించిందని చెప్పంటున్నాను. నేను ఎందుకు అడ్డుకున్నా నాకే తెలియదు, చెప్పంటున్నాను. రైతాంగాన్ని సంఘీభావం తెలపడం ఒక రైతు బిడ్డగా నా బాధ్యత భావించి నేను సంఘీభావం తెలుపుతా చెప్పని పోతున్నా. మళ్ళీ రవిశంకర్ గారికి సంఘీభావం తెలిపి నేను తోడు నిలవడం నా బాధ్యతగా భావించని పోతున్నా అంటున్నా. నేను నది రోడ్డు మీద అడ్డుకొని ఆ రోడ్డు మీదకి బరబర ఈడ్చుకుపోతుంటే మీరందరూ గమనించి యువర్ ఆల్ ఐ విట్నెసెస్. 4 దశాబ్దాలలో ఏదైతుందో ఇంత అరాచకం నేను గమనించేది బాబు, ఇంత అరాచకం నేను గమనించే పోలీస్ అంత అత్యుత్సాహం ఎందుకు తెలుస్తుందని చెప్పండి. మెడల్స్ వస్తాయో ఏమొస్తాయో తెలుస్తుందని చెప్పంటున్నా. ఈ వ్యవస్థ ఏదైతుందో ఇది ఎక్కువ కాలం నిలవదు. రేవంత్ రెడ్డి అది హిట్లర్ అని చెప్పుకుంటే మరి పోలీసు కూడా ఇదే హిట్లర్ సాంప్రదాయాన్ని వీళ్ళు అలవర్చుకొని ఏదైతుందో ప్రజల మీద జులుం చేద్దామని చెప్పి అనుకుంటూ నాకు తోయటం లేదని చెప్పంటుంది. దయచేసి ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, దేశాలకు పోవద్దని చెప్పంటారు. నేను నిజంగా ఏదైతుందో రాష్ట్రం రైతాంగం ఇవాళ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక చిత్తశుద్ధి సంకల్పం ఉన్నట్టయితే రైతుకు ఏ విధంగా తోడు ఇవ్వాలి, ముందు కంటింజెంట్ ప్లాన్ వర్కౌట్ చేయాలని అంటున్నాను. డ్రింకింగ్ వాటర్ మీరు ఊహించే రీతిలో తాగునీటి సమస్య ఉత్పన్నం రాబోతుందని చెప్పంటారు. హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఏదైతుందో నగరం వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడిందని చెప్పంటున్నా. విద్యుత్ హైడ్రో జనరేషన్ జీరో అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఏదైతుందో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలార్ ఒక దినం మాత్రం ఏదైతుందో నీకు ఉత్పత్తి చేసే అవకాశం, రాత్రులు అవకాశం లేదు. పవర్ జనరేషన్ లేదు. త్రాగునీటి ఇద్దరి ఏదైతే తీవ్రం కాబోతున్నది, సాగునీటికి ఏదైతుందో మరి ఇబ్బంది ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కళ్ళు తెరువు అని చెప్పిన దేశంలో పోకు. మళ్ళీ కేసీఆర్ గారి పట్ల ఈశా ద్వేషం ఉంటే ఏదైతుందో అది ఎన్నికలు చూసుకుందాం నాయన. రేపు ఎవరు అధికారానికి వస్తాడు, ఎవరు రాజ్యానికి వస్తాడో ఎన్నికలు చూసుకుందాం. ఇప్పుడు ఏదైతుందో రైతాంగానికి అవసరమైనటువంటి ఒక నీరు లభ్యతకు ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ ఈ నెగటివ్ తోటి వదిలిపెట్టు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఏదైతుందో రాష్ట్ర రైతాంగాన్ని ప్రజానికి ఏ విధంగా ఆదుకుంటూ ఒక ఆలోచన చేయని చెప్పంటున్నా. నీ ఫుట్బాల్ మ్యాచ్ కి ఏదైతుందో నీ సరదా తీసుకోవడానికి వరకు ఏదైతుందో నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావు. నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ సరదా తీర్చుకోవడానికి వరకు ఏదైతుందో ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడతా రాహుల్ గాంధీ మెప్పు పొందుతా అని చెప్పని 100 కోట్లు ఖర్చు పెట్టలే. రాష్ట్ర రైతాంగానికి ఏదైతే ప్రజానికానికి దాదాపు సాగునీరు విద్యుత్ ఉత్పాదనకి ఏదైతుందో 10 కోట్లు మెచ్చుతలేవని చెప్పండి. పోలీస్ జులుం ఏదైతుందో మమ్మల్ని అణగదొక్కాలి, అణిచివేయాలని చెప్పి చూస్తే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇలా ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇలా మాకు మాట్లాడే హక్కు ఉన్నది. తప్పకుండా ఏదైతుందో ప్రజాభిప్రాయం రైతాంగ యొక్క సమస్యలను ఎలుగెత్తి చాటడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పంటారు. దయచేసి ఏదైతే జరిగిన సంఘటన వీళ్ళ పోలీస్ అరాచకం చూస్తుంటే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో కూడా ఇటువంటి నేను సంఘటన నేను ఊహించలేదు, గమనించలేదు చెప్పంటున్నా. ఏదైనా వీళ్ళ పోలీస్ అతి ఉత్సాహం అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మాకెన్ని కష్టాలు పెట్టా పర్వాలేదు, మేము పరిస్థితి సిద్ధంగా ఉన్నాం. మాకెన్ని ఇబ్బందులు ఎదురైనా పరిస్థితి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే ఇలా నీటిని కన్నపల్లి పంప్ హౌస్ ఏ విధంగా ఎత్తిపోయాలి దాని గురించి మీరు వర్కౌట్ చేయండి. ఆ నీటి ఎత్తిపోసి ఏదైతుందో రాష్ట్ర ప్రజానీకాన్ని రైతాంగాన్ని సాగునీటి యొక్క అట్లాగే త్రాగునీరే కానీ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించే కానీ ఈ సమస్యలకు వెళ్ళి మీరు అధిగమించేటువంటి ఒక చర్యలు చేపట్టండి. అదర్వైజ్ రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటే మేము ఊహించలేమని చెప్పండి. థ్యాంక్ యూ.